గైస్ ఈరోజు ఈ వీడియోలో మనము పక్కా ప్రిలిమ్స్ గ్యారంటీడ్ క్వశ్చన్స్ వస్తాయి అని చెప్తా ఉన్నారు. హైదరాబాద్ బేస్డ్ అయిన ఏదైతే శరత్ చంద్ర ఐఏఎస్ సంబంధించి ఈరోజు విత్ ప్రూఫ్తో నేను ఒక వీడియో మీకు అప్డేట్ చేయబోతా ఉన్నాను. ఇలాగా ఏ ఇన్స్టిట్యూట్ అయినా మీకు హైదరాబాద్ కాదు ఢిల్లీలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ అయినా కానీ ఈ విధంగా టెస్ట్ సిరీస్ విషయంలో మీరు అంటే వాళ్ళు ఈ విధంగా క్లారిటీగా చెప్పగలుగుతారా? కొంతమంది చెప్తా ఉన్నారు, మనం హోర్డింగ్లు అనేది అశోక్ నగర్లో చూస్తూ ఉన్నాము, పక్కా ప్రిలిమ్స్ గ్యారంటీ, కాకపోతే మా దగ్గర జాయిన్ అయ్యి మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయకపోతే మేము డబ్బులు మీకు రిఫండ్ ఇస్తామని అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు. ఇంకొకరు మా ఇచ్చిన మెటీరియల్ అనేది చాలా వరల్డ్ వైడ్ ఫేమస్ అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొంతమంది అయితే మేము అసలు సరైన బేసిక్ ఒక ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయని వాళ్ళతో టీమును రన్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రిలిమ్స్ ఏదైతే టెస్ట్ సిరీస్ రాసిన దానివల్ల ఒక్క క్వశ్చన్ అన్న డైరెక్ట్గా అది ఇండైరెక్ట్గా ఒక్క క్వశ్చన్ అన్న వస్తుందా? ఈరోజు ఈ వీడియోలో విత్ ప్రూఫ్ రీసెంట్ డేస్లో జరిగిన ప్రిలిమ్స్కి సంబంధించి ఆల్మోస్ట్ అంటే ఈ శరత్ చంద్ర ఐఏఎస్కి సంబంధించిన స్టూడెంట్స్ ఒకవేళ జాయిన్ అయితే మీరు హ్యాపీగా గుండెల మీద చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. మీరు 10 చోట్ల టెస్ట్ సిరీస్లు 10 చోట్ల మెంటార్షిప్లని తిరగాల్సిన అవసరం లేదు. ఈ లాస్ట్ ప్రిలిమ్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాదాపు 70 to 80% డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్. ఈ శరత్ చంద్ర జస్ట్ ఫాలో అయ్యి అక్కడ టెస్ట్ సిరీస్ని ఫాలో అవుతూ అక్కడ మెంటార్షిప్తోని ఫాలో అవుతూ ఇక వేరే ఏ ఇన్స్టిట్యూట్ గడప తొక్కకుండా మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతారు. ఆ తర్వాత శరత్ చంద్ర సార్ గైడెన్స్ తోటి మెయిన్స్ కూడా క్లియర్ చేయగలుగుతారు. ఇంటర్వ్యూ కూడా సార్కి హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయి అండ్ జిఎస్లో కూడా హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయి. డెఫినెట్లీ అన్డౌటెడ్లీ రైట్ గైడెన్స్ తోటి మీకు సక్సెస్ అయ్యేదాకా డెఫినెట్లీ సపోర్ట్ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ప్రీవియస్ రీసెంట్గా చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 12 నేను మీకు డిస్ప్లే కూడా వేయమని చెప్తాను. కన్సిడర్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ విత్ రిగార్డింగ్ నాన్ కోఆపరేషన్ ప్రోగ్రామ్. దీనికి సంబంధించిన క్వశ్చను ఇదే క్వశ్చను ప్రిలిమ్స్ టెస్ట్ 16 హిస్టరీ ఆఫ్ ఇండియాలో 96 క్వశ్చన్గా వచ్చింది. ద ప్రోగ్రామ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇంక్లూడెడ్ హౌ మెనీ ఆఫ్ ది ఫాలోయింగ్. దానికి సంబంధించి కొంచెం ఇండైరెక్ట్ వచ్చింది. తర్వాత యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ నెంబర్ 15 దీనికి వచ్చేసి ఫాక్సియన్ చైనీస్ పిల్గ్రిమ్ ట్రావెల్ టు ఇండియా డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ అని చెప్పి క్వశ్చన్. విత్ ద రిఫరెన్స్ ఆఫ్ చైనీస్ ట్రావెలర్ ఫాక్సియన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పారు. దీనికి సంబంధించి సోర్స్ కూడా ప్రతి క్వశ్చన్కి వీళ్ళు మెటీరియల్ ఇచ్చేటప్పుడు కానీ టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారో సోర్స్ కూడా మెన్షన్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఇది చూడండి, దీనికి సంబంధించి సోర్స్ ఎక్కడుంది అదంతా కూడా డీటెయిల్గా ఇచ్చారు. రెఫరెన్స్ వచ్చి ఆర్ఎస్ శర్మ ఇండియాస్ ఏన్షియంట్ పాస్ట్ చాప్టర్ 3 పేజ్ నెంబర్ 25 చాలా క్లియర్గా ఇచ్చారు. దాని తర్వాత వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 16 యూపీఎస్సీ క్వశ్చన్ నెంబర్ 16 అనే విషయాన్ని చూసుకుంటే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లెడ్ ఏ సక్సెస్ఫుల్ మిలిటరీ క్యాంపెయిన్ అగైన్స్ ద కింగ్డమ్ ఆఫ్ శ్రీ విజయ, the powerful maritime state which ruled the Malay Peninsula, సుమత్రా, జావా అండ్ ది నైబరింగ్ ఐలాండ్స్. దీనికి సంబంధించి క్వశ్చన్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది ప్రిలిమ్స్ టెస్ట్ 16లో. ఆ తర్వాత చూసుకుంటే అశోక ఇన్స్క్రిప్షన్స్ సజెస్ట్ దట్ ది ప్రదేక్షిక, రాజుక అండ్ యుక్త వర్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఎట్ ది. అది కూడా టెస్ట్ 5లో ఏన్షియంట్ ఇండియాలో ఇచ్చారు. తర్వాత యూపీఎస్సీ క్వశ్చన్ 27లో దీనికి సంబంధించి స్టేట్మెంట్ మీరు చూడొచ్చు డిస్ప్లేలో ఎంత సిమిలర్గా ఉన్నాయి క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్, కొన్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాము. తర్వాత పాలిటీ సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. తర్వాత వచ్చేసి ఎకానమీ 2 సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. అది కొంచెం చూడండి, చాలా డీటెయిల్గా ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ చేశారు. నేను అంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా నాట్ ఓన్లీ హైదరాబాద్, ఢిల్లీ కూడా ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చాయని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వరు. ఎందుకు ఎవరంటే చాలా వరకు ఏమవుతుందంటే ఈ టెస్ట్ సిరీస్లో క్వాలిటీ అనేది నాకు కూడా క్వశ్చన్ మార్క్ ఉండేది. అసలు టెస్ట్ సిరీస్ అసలు ఎలా తయారు చేస్తారు, అసలు టీం ఎలా ఉండాలి, కంటెంట్ టీం ఎలా ఉండాలి, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, ప్రిలిమ్స్ అనేది ఇప్పుడు మనం చూసుకుంటే 10-12 లక్షలు 13 లక్షల మంది 10 లక్షల పైన మంది రాస్తూ ఉన్నారు. అంతమందిని దాటుకొని మనం వెళ్ళాలంటే గన్ షాట్ క్వశ్చన్స్, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్, అసలు మనకి ఏమైనా అథెంటిసిటీ ఉందా అంటే దానికి సంబంధించి సమాధానంగా శరత్ చంద్ర ఐఏఎస్ విత్ ప్రూఫ్తోనే మాట్లాడుతూ ఉన్నా. ఇదేదైతే ప్రూఫ్ చెప్తా ఉన్నానో మీరు ఇది నిజమా కాదా అనేది అశోక్ నగర్లో ఒకవేళ హైదరాబాద్ అశోక్ నగర్లో టెస్ట్ సిరీస్ రాయాలి అనుకుంటే అన్డౌటెడ్లీ మీరు శరత్ చంద్ర నాక్ చేయొచ్చు. శరత్ చంద్ర స్టూడెంట్స్ మీరు ఏ ఇన్స్టిట్యూట్ ఇంకొక ఇన్స్టిట్యూట్ గడప తొక్కాల్సిన అవసరం లేదు. మీరు దానికి సంబంధించింది మీరు ఇది వీడియో తర్వాత అసలు వీళ్ళ కంటెంట్ టీం ఎలా వర్క్ చేస్తారు, శరత్ చంద్ర వాళ్ళ సంబంధించిన కంటెంట్ హెడ్తో కూడా నేను డీటెయిల్ ఇంటర్వ్యూ కూడా మీరు చేశాను, దాన్ని కూడా మీరు చూడొచ్చు. అండ్ డెఫినెట్లీ ఇన్స్టిట్యూట్స్ అనేది ఒక ప్రాపర్గా ఒక అజెండా తోటి పిల్లలకి
ఏదైనా న్యాయం చేయాలని ఆలోచించాలి కానీ సో నేను ప్రతి ఒక్కటి మీ ముందుకు తీసుకొచ్చేది, మీ ముందు చెప్పేది బాగుందని చెప్పేది ప్రతి ఒక్కటి శరత్ చంద్ర అయి ఉండొచ్చు, ఇంకొక ఇన్స్టిట్యూట్ అయ్యి ఇంకొక ఇన్స్టిట్యూట్ 100% చెప్తా ఉన్నాను. విత్ ద రెఫరెన్స్ ఆఫ్ సివైసి జాయిన్ అయ్యే వాళ్ళకి ఏమి ఇబ్బంది వచ్చినా కానీ సో సివైసి అనేది క్వశ్చన్ చేస్తుంది. సో దాంట్లో డౌట్ లేదు. ఇట్ డజంట్ మీన్ దట్ మంచి చేసే వాళ్ళ పక్షాన ఎప్పుడు సివైసి ఉంటుంది. స్టూడెంట్స్కి సపోర్ట్ చేసి స్టూడెంట్స్కి న్యాయం చేసే ప్రతి ఇన్స్టిట్యూట్ వాయిస్ అవుతాను. స్టూడెంట్కి అన్యాయం చేసే ప్రతి ఇన్స్టిట్యూట్కి కూడా నేను ఎదురు నిలబడతా. చాలా క్లియర్గా ఈ విషయాన్ని అందరికీ చెప్పాలనుకుంటున్నాం. స్టూడెంట్స్ వాయిస్ అవ్వాలి. స్టూడెంట్స్ మంచిగా ఉందంటే ఆ ఇన్స్టిట్యూట్, స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తుందంటే ఆ ఇన్స్టిట్యూట్ నేను సపోర్ట్ చేస్తాను. స్టూడెంట్స్కి అన్యాయం చేస్తే కూడా వదిలిపెట్టలేదు. సో దానికి సంబంధించి క్లారిటీగా చెప్తా ఉన్నాను. సో ఈ వీడియో తర్వాత మీరు ఇన్ డీటెయిల్గా అసలు ఈ కంటెంట్ టీమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది సో మీరు వీడియోలో చూడొచ్చు. సో గైస్, ఈరోజు మన ముందుకి శరత్ చంద్ర సార్ అండ్ కంటెంట్ టీమ్ హెడ్ రామ్ మాథుర్ గారు మన ముందున్నారు. సో అసలు ఈ టెస్ట్ సిరీస్ విషయంలో జనరల్గా అశోక్ నగర్లో జరిగేదానికి ఇక్కడ ఎలా జరుగుతుంది, చాలామంది టెస్ట్ సిరీస్ అంటే అక్కడ క్వశ్చన్స్ ఇక్కడ క్వశ్చన్స్ జంప్ చేసి మెయిన్స్ కూడా అలాగే చేస్తూ ఉంటారు. సో అసలు ఇక్కడ టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుంది, సో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ చూసుకున్నా, మెయిన్స్ టెస్ట్ సిరీస్ చూసుకున్నా ఎలా ఉంటుందని శరత్ చంద్ర సార్ని మరియు వాళ్ళ కంటెంట్ హెడ్ రామ్ మాథుర్ గారిని అడిగి మనం తెలుసుకుందాము. సార్ ఎలా ఉంటుంది సార్? అంటే జనరల్గా టెస్ట్ సిరీస్ అనగానే చాలా ఇన్స్టిట్యూట్ సీరియస్గా తీసుకోవచ్చు ఈవెన్ దో ఇట్ ఈస్ పెయిడ్. మళ్ళీ సపరేట్గా పెయిడ్ టెస్ట్ సిరీస్ కూడా అంత సీరియస్గా కంటెంట్ టీమ్ ఉండరు. సో మీకు ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయని వాళ్ళని సరైన అంటే దానికి ప్రాపర్ ఉండదు. అక్కడ క్వశ్చన్స్ ఇక్కడ క్వశ్చన్స్ దమ్ చేసి పెట్టేస్తూ ఉంటారు. సో ఇక్కడ శరత్ చంద్ర ఐఏఎస్లో ఈ కంటెంట్ టీమ్ లేకపోతే టెస్ట్ సిరీస్ ఏ విధంగా తయారు చేస్తారు? ఇప్పుడు శరత్ చంద్ర అకాడమీలో కంటెంట్ టీంలో డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. ఒక వింగ్ ఏంటంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ని ఫోకస్ చేస్తుంటుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ని మేము మల్టిపుల్ సెగ్మెంట్స్కి ఇస్తూ ఉంటాం. ఒకటేంటంటే డైలీ హ్యాండ్అవుట్స్, ప్రతిరోజు ఆ రోజు న్యూస్ పేపర్స్లో వచ్చిన ఆర్టికల్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని బయటకు తీసి బ్రీఫ్గా స్టూడెంట్స్కి హ్యాండ్అవుట్స్ ఇస్తాం. అంటే ఆఫ్లైన్లో మా దగ్గరికి కోచింగ్కి వచ్చే స్టూడెంట్స్కి ప్రింట్అవుట్స్ ఇస్తుంటాం. ప్రింట్అవుట్స్ ఆన్లైన్లో స్టూడెంట్స్కి వి పోస్ట్ దెమ్ ఇన్ వెబ్సైట్, టెలిగ్రామ్ ఆల్సో. అది డైలీ హ్యాండ్అవుట్స్. ఇంకొకటి డైలీ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్లో ఆ రోజు వచ్చిన ఆర్టికల్స్లో కొన్ని క్వశ్చన్స్ తయారు చేస్తాము. అలాగే వీకెండ్, ఎవ్రీ వీకెండ్ ఆ వీక్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ మీద బేస్ చేసి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ ఇస్తాం అలాంగ్ విత్ మోడల్ ఆన్సర్స్. అలాగే మంత్ ఎండింగ్న మ్యాగజైన్ ఇస్తాం. మా మ్యాగజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. జనరల్గా మీరు చూసిన రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కన్నా కూడా మాది ఎలా ఉంటుందంటే క్వశ్చన్ ఆన్సర్ బేస్లో ఉంటాయి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఆ బేస్లో ఉంటాయి. వీటిని ప్రాక్టీస్ చేస్తే కరెంట్ అఫైర్స్ ఇంకా మిస్ అవ్వరు. అంటే మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో మేము ఇస్తున్న ఈ కరెంట్ అఫైర్స్ని కానీ రెగ్యులర్ ఫాలో అయితే ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా వస్తుందని గ్యారంటీ చెప్పగలను. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ ఓవరాల్ దీని పేరు ఏంటంటే పరిపూర్ణ. మీకు కనిపిస్తుంటాయి పరిపూర్ణ మ్యాగజైన్ అశోక్ నగర్ మన డిఫరెంట్ వికాస్ బుక్ స్టోర్లో కానీ ఈవెన్ ఓఆర్ఎన్లో కూడా కొన్ని బుక్ సెంటర్స్లో మా పరిపూర్ణ మ్యాగజైన్స్ వీక్లీ మంత్లీ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ కనిపిస్తూ ఉంటాయి. మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా అన్ని క్వశ్చన్స్ కాకపోయినా కొన్ని క్వశ్చన్స్ మేము టెలిగ్రామ్ ఛానల్లో పెడుతూ ఉంటాము. మా వెబ్సైట్లో కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. ఇయర్లీ మ్యాగజైన్ కూడా ఉంది. ఇది కంటెంట్లో ఒక వింగ్ అండి, ఒక డివిజన్. కంటెంట్ టీంలో ఇంకో వింగ్ ఏంటంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్. దీనికి మేము అనుకరణ్ అని పేరు పెడతాం. ఎలాగైతే కరెంట్ అఫైర్స్కి పరిపూర్ణ అని మా వింగ్ పేరు ఉందో అనుకరణ్. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ మీరు చూస్తే చాలా స్టూడెంట్స్ ఈరోజు కూడా ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్ యొక్క కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు ఒకప్పుడు, ఎప్పటి నుంచో. ఎందుకంటే హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నప్పటికీ, కోచింగ్ బాగా ఇచ్చే ఇన్స్టిట్యూట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయట్లేదు. టెస్ట్ సిరీస్ మీద కూడా పెద్ద ఫోకస్ చేయట్లా. టెస్ట్ సిరీస్ చాలా వరకు మీరు హైదరాబాదే కాదు, బెంగళూరు, చెన్నై చాలా ప్లేసెస్ చూస్తే టెస్ట్ సిరీస్ వాళ్ళు కొంతవరకు ఢిల్లీ బేస్ నుంచి కాపీ కొట్టడం జరుగుతూ ఉంది. మేము కూడా ఓన్లీ లాస్ట్ 3 years నుంచే ఒక స్ట్రాంగ్ వింగ్ డెవలప్ చేసి అందులో ప్రీవియస్ ర్యాంకర్స్, రీసెంట్గా ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళి మిస్ అయిన వాళ్ళు, అలాగే ఈవెన్ గ్రూప్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు, అంటే గ్రూప్ 1 ర్యాంక్ వచ్చిన వాళ్ళతో సపరేట్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్, యూపీఎస్సీ వాళ్ళతో యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ చేస్తున్నాం. ఈ టెస్ట్ సిరీస్ మాది ఎలా ఉంటుందంటే మా ఫ్యాకల్టీ ప్లస్ ఎక్స్పర్ట్స్ ప్లస్ ర్యాంకర్స్ అందరూ కలిసి కూర్చొని తయారు చేసి రివ్యూ చేయడం వల్ల లాస్ట్ 3 to 4 years యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ యాజ్ ఇట్స్గా ఫాలో అవుతున్నాం, యాజ్ ఇట్ ఈస్గా. సో ఈవెన్ ఇప్పుడు మా దగ్గర ఈ సంవత్సరం ప్రిలిమ్స్
టెస్ట్ సిరీస్ రాసిన స్టూడెంట్స్ కూడా సార్ ఢిల్లీ బేస్డ్ ఇన్స్టిట్యూట్స్ కన్నా కూడా బాగుంది అని నిజంగా ఫీల్ అయ్యారు జెన్యున్గా. కాబట్టి మీరు చూడొచ్చు, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు సార్. స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇట్ ఈస్ దేర్. ఈవెన్ లాస్ట్ ఇయర్ 2024 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఫైనల్ ఎగ్జామ్ అయితే ఉందో మా టెస్ట్ సిరీస్ నుంచి మోర్ దాన్ 30% ఆఫ్ క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా వచ్చి ఉండొచ్చు. డైరెక్ట్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ కాన్సెప్ట్ని ఎలాగైతే మేము టెస్ట్ చేసామో మా టెస్ట్ సిరీస్లో అలాగే టెస్ట్ చేశారు వాళ్ళు కూడా. వర్డ్స్ కొంచెం మారచ్చు కానీ టెస్టింగ్ విధానం అలాగే ఉందన్నమాట. రిమైనింగ్ 70 క్వశ్చన్స్ కూడా ఇండైరెక్ట్గా మా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్లో మా డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో అలా మ్యాచ్ అయ్యాయి. సో దానివల్ల వీ గాట్ ది కాన్ఫిడెన్స్. అంటే మేము టీం ఫామ్ చేసినప్పుడు క్వశ్చన్స్ బాగా తయారు చేయడం వేరు, క్వశ్చన్స్ మంచి స్టాండర్డ్లు ఇవ్వడం వేరు, యూపీఎస్సీలో క్వశ్చన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఇవ్వడం వేరు. డిఫరెన్స్ ఉంది. దాన్ని మేము మ్యాచ్ చేయగలుగుతున్నాం. రామ్ మాథుర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ఎంటైర్ కంటెంట్ టీమ్. రామ్ మాథుర్ కింద అంటే ఒక 30 మెంబర్స్ టీం ఉందండి. అందులో ఒక 7 ర్యాంకర్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అండ్ ఇంటర్ దాకా మిస్ అయిన ఉన్నారు. ఓకే. సో ఇందులో కొంతమంది అందరూ హైదరాబాద్ కాదు, కొంతమంది ఢిల్లీలో ఉన్నారు. అంటే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, ఇంటర్వ్యూ మిస్ అవుతున్నారు, మళ్ళీ రాస్తున్నారు, అంటే ఆన్లైన్లో వర్క్ చేస్తుంటారు మా కోసం. సో ఈ అనుకరణ్ అండ్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ ఫిలిమ్స్ ఎగ్జామ్ అవగానే మెయిన్స్ టెస్ట్ సిరీస్కి ఎక్కువ ఎన్రోల్ అవుతున్నారు. వాటి ఇవాల్యుయేషన్ కూడా వీ హ్యావ్ కెప్ట్ ద బెస్ట్ టీమ్. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్ రాసినవన్నీ ఇవాల్యుయేట్ చేసేయాలి 2 డేస్లో, డిలే చేయకూడదు. అది మేము చేస్తుంటాం. ఇంకా లాస్ట్ వింగ్, థర్డ్ వింగ్ ఏంటంటే మెంటార్షిప్ కంటెంట్ టీమ్. మా దగ్గర మెంటార్షిప్ అండ్ కోచింగ్ తీసుకునే స్టూడెంట్స్కి డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఇవ్వడం, ఎన్సీఆర్టీలో ప్రతి ఎన్సీఆర్టీ బుక్ మీద ఫిలిమ్స్ క్వశ్చన్స్ తయారు చేసి ఇవ్వడం, స్టాండర్డ్ బుక్స్లో ఆల్ స్టాండర్డ్ బుక్స్, లక్ష్మీకాంత్ పాలిటీ అవ్వచ్చు, ఎకాన్ వివేక్ సింగ్ అవ్వచ్చు, ప్రతి స్టాండర్డ్ బుక్స్ క్వశ్చన్స్ తయారు చేసి ఇవ్వడం. ఆ కంటెంట్ వేరు. వాళ్ళు ఎన్సీఆర్టీస్ మీద స్టాండర్డ్ బుక్స్ మీద డైలీ క్వశ్చన్స్ తయారు చేస్తుంటారు అనమాట. ఈ రకంగా మెంటార్షిప్ ప్రోగ్రామ్ పేరు మార్గదర్శన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్, టెస్ట్ సిరీస్ పేరు అనుకరణ్, కరెంట్ అఫైర్స్ పేరు పరిపూర్ణ. ఇలా 3 వింగ్స్లో కంటెంట్ టీమ్ని చాలా స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్ చేశాము. ఇవన్నీ కంటెంట్ యూజ్ చేసుకున్న వాళ్ళకి యూపీఎస్సీ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఐ కెన్ గ్యారంటీ 100% క్వశ్చన్ దాన్ని బయట నుంచి రాదు. అది ఎలా తయారు చేస్తాం అనేది కూడా రామ్ మాథుర్ ఎక్స్ప్లెయిన్. సార్ మీరు కంటెంట్ టీమ్ అంటున్నారు, కంటెంట్ టీమ్ హెడ్ అంటున్నారు, అంటే అసలు ఎలా మీరు క్వశ్చన్ ప్రిపేర్ చేస్తారు, ఎలాంటి టీం ఉన్నారు, ఎలాంటి డిఫరెంట్ అంటే ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే దానికి చాలా రివ్యూవర్స్ ఉంటారు, రివ్యూ చేస్తారు 1-10 సార్లు, అన్ని ఓవరాల్గా ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. అంటే ఒక దీనికి సంబంధించింది ఒక ప్రతి ఒక్కరు కూడా అన్ని ఆల్మోస్ట్ టాపిక్స్ కవర్ అయ్యేలాగా, కరెంట్ అఫైర్స్ కొన్ని ఇట్లా రకరకాల సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కవర్ అయ్యేలాగా చేస్తారు. సో మీరు అసలు ఎలా ప్లాన్ చేస్తారు సార్? So basic thing first, let us come to current affairs. Current affairs is important for UPSC. Okay. So mostly మనం తీసుకుంటే న్యూస్ పేపర్ బికమ్స్ అ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. డైరెక్ట్గా దాంట్లో నుంచి క్వశ్చన్ వస్తుందా లేదా అనేది ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ దాంట్లో ఉన్న ఒక పాయింట్ తీసుకొని దే మైట్ గివ్ ఏ క్వశ్చన్. సో మేము యాజ్ ఎ కాంటెంట్ టీమ్ మార్నింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ టీమ్కి వీల్ షేర్ ద న్యూస్ పేపర్ అండ్ ద కాంటెంట్ హెడ్ ఎవరైతే ఉన్నారో దే విల్ జస్ట్ అలాట్ ద టాపిక్స్ అలొకేట్ చేస్తారు. ఇది ఈ బేసిస్ మీద ఉందా లేదా అని తెలుసుకోవడానికి వెన్ వీ చూజ్ అవర్ టీమ్, ఎవరైతే టీమ్ మెంబర్స్ మా దగ్గరికి రెజ్యూమే తోటి వస్తారో సో వాళ్ళని మేము ఇనిషియల్లీ టెస్ట్ చేస్తాం. అది ఎట్లా అంటే లైక్ వీల్ గివ్ దెమ్ లాస్ట్ 4 years ఆఫ్ PYQ పేపర్స్. నాట్ దీని మీద సేమ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయండి అన్నట్టు కాకుండా విల్ జస్ట్ ఆస్క్ ఎన్ అనాలిసిస్ ఆఫ్ దట్. సో ఎట్లాంటి కొత్త ఏమొచ్చినాయి, లేకపోతే ఈ టెర్మినాలజీస్ ఏమన్నా మారినాయా, సో ఇట్లాంటివి తీసుకొని వాళ్ళ అనాలిసిస్ బేసిస్ మీద వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేస్తారా లేదా అని చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటాం. సో అండ్ మేము పెట్టుకుని ఇంకో పారామీటర్ ఏంటంటే, సో యాజ్ ఐ టోల్డ్ యూ న్యూస్ పేపర్ ఇస్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. బట్ సేమ్ న్యూస్ పేపర్లో ద అదర్ డే రెండో రోజు చూస్తే సమ్వేర్ దే మైట్ గివ్ సో దిస్ ఇన్ఫర్మేషన్ మైట్ బి ఇన్కరెక్ట్, సో దీన్ని చేంజ్ చేసుకోండి. సో మేము అందుకని ఏం చేస్తామంటే విల్ జస్ట్ గో బ్యాక్ టు ఎనీ గవర్నమెంట్ వెబ్సైట్, PIBలో కానీ గవర్నమెంట్ పబ్లికేషన్స్ కానివ్వండి. సో వీల్ జస్ట్ గో అండ్ సర్చ్ ఫర్ .gov అండ్ దాన్ని మేము చెక్ చేసుకొని వెన్ ద కాంటెంట్ డెవలపర్, అంటే ఓన్లీ న్యూస్ పేపర్ని బేస్ చేసుకోకుండా ఈ గవర్నమెంట్ అథెంటికేషన్ ఏంటి, వ్యాలిడ్ ప్రూఫ్స్, సో అవన్నీ కూడా చెక్ చేస్తారు. ఓకే. అదర్ దాన్ దట్ ఎందుకంటే బయటకు వెళ్ళిన తర్వాత సో ఇది ఇందులో మిస్టేక్ ఉంది అనేది ఆ రిమార్క్ రాకుండా వీల్ ఆల్సో గివ్ దట్ సోర్స్, ఎక్స్ప్లెనేషన్లో కింద సోర్స్ ఇస్తాం. సో డెవలపర్ కూడా హీ ఆర్ షీ విల్ బి కేర్ఫుల్
వైల్ డూయింగ్ దోస్ క్వశ్చన్స్ రివ్యూవర్కి ఈ సోర్స్ ఇవ్వటం వల్ల వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఇది అథెంటిక్ సోర్సా కాదా అని తెలుస్తూ ఉంటుంది. సో వాళ్ళు ప్రాపర్గా క్రాస్ చెక్ చేస్తారు. స్టూడెంట్స్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. స్టూడెంట్స్ కూడా విజిబిలిటీ ఉండదు సోర్సెస్. పీడిఎఫ్స్లో అయితే డెఫినెట్లీ కెన్ క్లిక్ అండ్ ఓపెన్ పీడిఎఫ్స్ అయితే, బట్ వాళ్ళకి డైరెక్ట్లీ పేపర్ తీసుకున్నప్పుడు దే జస్ట్ హ్యావ్ టు టైప్ ఇట్. And then we have the content head like who goes through all these questions. So ఒకసారి చూసి he'll just cross check the language. అంటే లైక్ ఇప్పుడు మనం 23, 24 చూస్తే the language of the statements కూడా చేంజ్ అవుతుంది when it comes to prelims. సో అందులో లైక్ only 1, only 2 అలాగా నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్. సో దీనికి సేమ్ క్వశ్చన్ డైరెక్టివ్ ఇస్తున్నారా లేదా, లేకపోతే కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే డెవలపర్స్ జస్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారు, నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఇన్కరెక్ట్ దగ్గర ప్లేస్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చేస్తారు, దట్ డస్ నాట్ మ్యాచ్. సో అప్పుడు లైక్ దీస్ రివ్యూవర్స్ వాళ్ళని ప్రాపర్గా కరెక్ట్ చేసుకుంటూ తీసుకుని వెళ్ళి విల్ జస్ట్ ట్రై టు గివ్ ద బెస్ట్ అవుట్పుట్. ఆ ప్యాటర్న్ ఏదైతే యూపీఎస్సీ తోటి అవుతుందో దాన్నే మేము బయటికి ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో అంటే ఓవరాల్గా ఎంతమంది టీం వర్క్ చేస్తున్నారు మీ దీని గురించి? సో వీ హ్యావ్ క్లోజ్ టు 30 మెంబర్స్ కంప్లీట్ టీమ్. సో డిఫరెంట్ సెక్షన్స్కి మేము డివైడ్ చేసేసాం. అంటే లైక్ దేర్ విల్ బి ఫ్యూ పీపుల్ హూ ఆర్ గుడ్ విత్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ చేస్తూ ఉంటారు. అంటే ప్రీవియస్ యూపీఎస్సీ ర్యాంకర్స్ ఏమైనా ఉన్నారు దాంట్లో, అంటే యూపీఎస్సీ క్రాక్ చేస్తున్నారు? యూ డూ హ్యావ్ యూపీఎస్సీ ర్యాంకర్స్ ఉన్నారు. సో వాళ్ళతో మేము ఎట్లా చేసుకుంటూ ఉంటామంటే దేర్ విల్ బి ఫ్యూ డిఫికల్ట్ టాపిక్స్ టు కవర్. సో మెయిన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి యాజ్ ఐ ఎథిక్స్ కానివ్వండి, ఎస్ఏ కానివ్వండి, ఎవ్రీ వన్ కెనాట్ డూ దట్ ఎథిక్స్ అవి. సో అట్లాంటి ప్లేస్లో వీ జస్ట్ ఆస్క్ దెమ్, వీ జస్ట్ టేక్ దేర్ హెల్ప్ అండ్ దే ప్రిపేర్ క్వశ్చన్స్ స్పెసిఫికల్లీ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ప్రాపర్గా ఇవ్వగలుగుతారు. ఎగ్జాంపుల్స్ ఏ ప్లేస్లో పెట్టాలి, లైక్ ఇంట్రడక్షన్ ఎట్లా ఇవ్వాలి, కంక్లూజన్స్ ఎట్లా ఇవ్వాలి అనేది లైక్ ఆ ర్యాంకర్స్ చేసే దానివల్ల స్టూడెంట్స్కి ఎక్కువ హెల్ప్ అవుతుంది. సో ఆ ప్లేసెస్లో వీ ఆల్సో యూజ్ ర్యాంకర్స్. ఓకే. అంటే ఇప్పుడు ఈ కంటెంట్ టీమ్ అంటే సో వాళ్ళు ఏ లెవెల్ వరకు యూపీఎస్సీ క్రాక్ చేసి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాళ్ళకి? దేర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ క్లియర్డ్ మెయిన్స్, ఇంటర్వ్యూకి ఒక 2-3 టైమ్స్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో మోస్ట్లీ వెన్ వీ సీ ద పారామీటర్స్ లైక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అట్లీస్ట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, మెయిన్స్లో నెంబర్ ఆఫ్ మినిమం 2 అటెంప్ట్స్, అండ్ ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్ళారో వాళ్ళనే తీసుకున్నాం సార్. అండ్ రివ్యూవర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కంపల్సరీ ఎవరైతే 2-3 టైమ్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళారో వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నాం. సో ఓన్లీ దే కెన్ అండర్స్టాండ్ పాయింట్ వాళ్ళు ఇస్తుంది ఎగ్జామ్కి రిలవెంటా కాదా అనేది వాళ్ళు మల్టిపుల్ ఎగ్జామ్స్ చూశారు కాబట్టి దే విల్ నో బెటర్ అది కరెక్ట్ ఇచ్చారా, ఇవ్వచ్చా, ఇవ్వకూడదా. సో దట్ ఈస్ ద పారామీటర్. ఓకే. అంటే ఇప్పుడు యూపీఏ అంటే జనరల్గా చాలామంది టెస్ట్ సిరీస్ అంటే అంత సీరియస్గా తీసుకోరు. సో మీరు బాగా కంటెంట్ మీరు ఎంతో చేస్తున్నారు. సో అంటే దీనికి రిజల్ట్స్ ఏమన్నా, క్వశ్చన్స్ ఏమైనా వచ్చాయా ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ, అలా ఏమైనా డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమైనా వచ్చేసాయి? అసలు లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో కూడా ఇప్పుడు నావీ అడ్మిరల్ ఆఫీసర్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. సో వీ హ్యావ్ అ సేమ్ క్వశ్చన్ ఇన్ మా మ్యాగజైన్లో, లైక్ మార్చ్ ఆర్ ఫిబ్రవరి లాస్ట్ ఇయర్ మ్యాగజైన్లో ఉంది. దేర్ ఆర్ ఫ్యూ క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే డైరెక్ట్గా వచ్చేవి వ్యాస్ట్ లైన్ వచ్చేవి 30% రఫ్ ఉంటాయి, కానీ మిగతా 70 కూడా ఇండైరెక్ట్గా వస్తాయి. అంటే ఇండైరెక్ట్గా అంటే అదే కాన్సెప్ట్ని వేరే టెస్ట్ చేస్తారు, వాళ్ళు వేరేలాగా అడుగుతారు. క్వశ్చన్ ప్యాటర్న్ డైరెక్ట్గా వర్బైట్ వచ్చి తక్కువ ఉంటాయి, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అలా వస్తాయి అనమాట. కానీ మా దాంట్లో కాన్సెప్ట్ క్వశ్చన్స్ కూడా అదే. ఇప్పుడు గవర్నర్ గురించి, ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నాడు, ప్రెసిడెంట్ డిస్క్రిషన్ పవర్స్ గురించి మేము టెస్ట్ చేస్తాం ఒకలాగా, అలాగే టెస్ట్ చేస్తారు యూపీఎస్సీ కూడా, బట్ మొత్తం ఫార్మాట్ వేరు, బట్ టెస్టింగ్ సేమ్ నోట్ టెస్ట్ చేస్తారు అనమాట. ఆ రకంగా మా టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి మా మోడల్ ఆన్సర్స్ కానీ చూస్తే ఖచ్చితంగా 70% ఆఫ్ ది పేపర్ రాసేయచ్చు, డౌట్ లేకుండా రాసేయచ్చు. ఇప్పుడు కంటెంట్ వింగ్లో నేను చెప్పినట్టుగా మన దగ్గర మెంటర్షిప్ తీసుకునే స్టూడెంట్స్ 10 months మెంటర్షిప్ ఉంటుంది, 2 years ఉంటుంది, మెంటర్షిప్ ఉంటుంది. ఈ మెంటర్షిప్ తీసుకునే స్టూడెంట్స్కి మేము డైలీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్ ఇస్తూ ఉంటాము, వీక్లీ ఇస్తూ ఇవాల్యుయేషన్ చేస్తుంటాం. ఇవాల్యుయేషన్ కూడా దానికోసం సపరేట్ కంటెంట్ని వర్క్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు కింద చెప్పినట్టుగానే వాళ్ళు ఏ టాపిక్ ఫినిష్ చేసినా వెంటనే టాపిక్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్తో పాటు మా ఓన్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 ఉంటాయి. సో మా మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి సిలబస్ మొత్తం ఫినిష్ అయ్యేసరికి ప్రతి టాపిక్ మీద అట్లీస్ట్ ఒక 100 ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఒక ఈజీగా 15 మెయిన్స్ క్వశ్చన్స్ రాసుంటారు. రాయడం వలన మెంటర్షిప్ అయిపోయేసరికి వాళ్ళు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఏ క్వశ్చన్ అయినా కూడా దీంట్లో నుంచి వచ్చి ఉంటుంది అనమాట. ఇది సపరేట్ వింగ్. ఇది టెస్ట్ సిరీస్ అనుకోండి, ఆల్రెడీ కోచింగ్ అయిపోయినా తీసుకుంటారు, అయిపోయిన వాళ్ళు. సో ప్రిలిమ్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ అన్ని యూపీఎస్సీ లెవెల్లో ఉంటాయి.
ఇంకా తక్కువ ఎక్కువ ఉండవు యూపీఎస్సీలు ఉంటాయి. బట్ మెంటర్షిప్ అలా కాదు. మెంటర్షిప్ ఏంటంటే వాళ్ళు మన దగ్గర ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ప్రిపరేషన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు టాపిక్ మీద ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్, తర్వాత మీడియం, తర్వాత యూపీఎస్సీ క్వశ్చన్స్ ఆ లెవెల్ పెంచుకుంటూ తీసుకెళ్తాం. అందుకని మెంటర్షిప్లో కంటెంట్ వేరేలా చేస్తాం, లో లెవెల్ నుంచి పెంచుకుంటూ తీసుకెళ్తాం ప్రోగ్రెసివ్గా. అలా ఉంటుంది ఆ టెస్ట్ సిరీస్ అంతా అలా ఉంటుంది. డైరెక్ట్ టెస్ట్ సిరీస్లో అలా ఉండదు. టెస్ట్ సిరీస్ డైరెక్ట్గా యూపీఎస్సీ లెవెల్ ఉంటుంది అనమాట. దట్స్ వాట్ ఈస్ టెల్లింగ్ యాక్చువల్లీ.